ఇంత అదృష్టం ఉండి రాగలుగుతాం. దేవుని దర్శించుకొని వచ్చి మనం మాట్లాడదాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎంత పెద్దగా ఉంది గుట్ట. నిన్ననైతే నైట్ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ వచ్చి అక్కడ గుట్ట కనిపిస్తున్నది చూడండి. ఆ గుట్ట చుట్టూరు ముట్టుగానే 14 కిలోమీటర్లు తిరగాలి మనం టెంపుల్లోకి వెళ్తున్నాం దర్శించుకోవడానికి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడైతే మనం గోపురం లోపలికి వచ్చేసిన తర్వాత చూడండి, నాకైతే తిరుమలలో ఉన్న తిరుపతి గుర్తొస్తున్నదండి. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, తిరుమలలో ఉన్న తిరుపతిలో కూడా సేమ్ ఈ గోపురం వెంకల కూడా క్లౌడ్స్ ఇంకా గుట్ట ఇలానే ఉంటుంది చూడండి. మనమైతే రాజగోపురం నుంచి అయితే లోపలికి వచ్చినాం. నాకైతే మస్తు అనిపించింది తెలుసా, లోపలికి ఇట్లా ఎంటర్ కాగానే లోపల చూడండి. గాయస్ మనమైతే నిన్న ఈవినింగ్ 5:30కి అయితే స్టార్ట్ చేసినాం కదా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. నైట్ వచ్చేవరకు 10:19 అయింది. ఆల్మోస్ట్ 5 to 4 hours అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం, అది గిరి ప్రదక్షిణ అయితే. ఇప్పుడైతే మనం రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము. అగ్నిలింగాన్ని అయితే ఇప్పుడు మనం దర్శించుకోనికి వెళ్తున్నాం. హర హర మహాదేవ్ శంభో శంకర. ఎందుకంటే నైట్ అయితే టెంపుల్ బంద్. మార్నింగ్ వచ్చేసి 4:30 నుంచి ఓపెన్ అండి టెంపుల్. ఇప్పుడైతే వెళ్తున్నాం, మనం టెంపుల్కి వెళ్తున్నాం ఆ శివయ్యని దర్శించుకోవడానికి. హర హర మహాదేవ్ శంభో శంకర. రూమ్స్ చూసుకున్నారు కదా మీరైతే, చూడండి ఆ టెంపుల్ గోపురం ఆపోజిట్లోనే మనకు గల్లీ వస్తుంది. గల్లీ బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం ఇట్లా స్ట్రైట్ వస్తుంటే ఒకటి సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ మనకి రూమ్ ఉంటుంది. లాకర్స్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఒకటి సైడ్ బ్లూ కలర్లో బోర్డు ఉంటుంది లాస్ట్లో. ఇప్పుడైతే మనం దర్శించుకుందాం వెళ్ళి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడైతే మనం అరుణాచలంలో ఉన్నాం. నేను నైట్ అయితే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాం. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో 8 లింగాలను దర్శించుకున్నాం. 8 లింగాలను దర్శించుకొని వచ్చేవారికి ఒక 5 hours అయితే కంప్లీట్ అయింది 14 కిలోమీటర్లు తిరగడానికి. ఇప్పుడైతే మనం కరెక్ట్ అరుణాచలం రాజగోపురం ముందు ఉన్నాం. ఇప్పుడైతే అరుణాచలంలో ఉన్న రాజగోపురంలో ఉన్న అగ్నిలింగాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే నైట్ వచ్చేవరకు 10:19 అయింది కదా, అట్లా అని చెప్పేసి మనకి టెంపుల్ అయితే క్లోజ్ ఉండే. ఇప్పుడైతే మనం దర్శించుకోవడానికి అయితే వెళ్దాం. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇంత అదృష్టం ఉండి రాగలుగుతాం. దేవుని దర్శించుకొని వచ్చి మనం మాట్లాడదాం అండి. మనకి అలంకరణ ఉన్నది చూడు, రాజగోపురం ముందు అలంకరణ ఉన్నది. ఇక్కడనైతే మనకి టెంకాయలు ఇంకా కార్తీకాపురాలు అమ్ముతున్నారు ఇక్కడ. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇక్కడ చూడండి ఆర్తికాపురాలు వెలిగిస్తున్నారు ఇక్కడ. మార్నింగ్ ఇప్పుడు నా టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఓం నమ శివాయ. అండి మనకి ఇక్కడ రాజగోపురం కనిపిస్తుంది కదా, ఇక ఆపోజిట్లో నుంచి కొంచెం ఇట్లా రైట్ తీసుకోవాలా. రైట్ తీసుకుంటే మనకి బ్లూ కలర్ రథం కనిపిస్తుంది చూడండి, ఇంత పెద్దగా ఉందో రథం. మనమైతే ఇక్కడ నుంచి చూడండి కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటుంది. ఇలా రైట్ తీసుకోవాలా. రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలండి. ఇది చూడండి అక్కడ వెంకల గుట్టలు చూడండి ఎంత పెద్దగా ఉంది గుట్ట. నిన్ననైతే నైట్ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ వచ్చి అక్కడ గుట్ట కనిపిస్తున్నది చూడండి. ఆ గుట్ట చుట్టూరు ముట్టుగానే 14 కిలోమీటర్లు తిరగాలి మనం 8 లింగాలను దర్శించుకోవడానికి. అక్కడ ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంది. వెంకల క్లౌడ్స్ చూడండి ఆ గుట్టల పైన. హర హర మహాదేవ్ శంభో శంకర. ఒక్కసారి కొండలు చూడండి, కొండల వెంకల 8 లింగాలను దర్శించుకోవడానికి. అక్కడ ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంది. వెంకల క్లౌడ్స్ చూడండి ఆ గుట్టల పైన. హర హర మహాదేవ్ శంభో శంకర. ఒక్కసారి కొండలు చూడండి, కొండల వెంకల. ఇక్కడ ఉన్న రాజగోపురం చూడండి ఎంత హైట్లో ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. పాప మీరు ఒక్కసారి అరుణాచలంకి వచ్చి ఇక్కడ ఉన్న ఈ శివయ్యని దర్శించుకొని వెళ్ళండి, చాలా అదృష్టం జరుగుతుంది. చూడండి ఎంత హైట్ ఉంది చూడండి. ఒక్కసారి మనమైతే చూడండి రాజగోపురం ముందు వచ్చినాం, ఎంత హైట్ ఉందో చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడైతే దర్శించుకోవడానికి అయితే వెళ్దాం. మనం టెంపుల్లోకి వెళ్తున్నాం దర్శించుకోవడానికి. హర హర మహాదేవ్ శంభో శంకర.
ఇప్పుడైతే మనము గోపురం లోపలికి వచ్చేసిన తర్వాత చూడండి, నాకైతే తిరుమలలో ఉన్న తిరుపతి గుర్తొస్తున్నదండి. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, తిరుమలలో ఉన్న తిరుపతిలో కూడా సేమ్ ఈ గోపురం వెంకల కూడా క్లౌడ్స్ ఇంకా గుట్ట ఇలానే ఉంటుంది చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర. గాయస్ లోపలికి ఎంటర్ కాగానే ఎంత మంచిగా అనిపించింది తెలుసా. ఇప్పుడైతే మనం ఈ గోపురం నుంచి వచ్చాము. ఈ గోపురంలో నుంచి చూడండి ఎంత పెద్దగా ఉంది గోపురం అయితే. హర హర మహాదేవ్ శంభో శంకర. వా ఎంత బాగుంది చూడండి. మనమైతే రాజగోపురం నుంచి అయితే లోపలికి వచ్చినాం. నాకైతే మస్తు అనిపించింది తెలుసా. ఈ లోపలికి ఇట్లా ఎంటర్ కాగానే లోపల చూడండి, హర హర మహాదేవ్ శంభో శంకర. ఒక్కసారి చూపెడతా చూడు, తిరుమలలో ఉన్న తిరుపతి ఉండదు. ఆ తిరుపతి గోపురం ఎట్లుంటుందో బ్యాక్ సైడ్ ఎట్లుంటుంది గుట్ట కూడా సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంది చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర. గాయస్ చూడండి, ఇలా మనకి తిరుపతి ఉంటుంది చూడు గోపురం వెనకాల గుట్ట ఎట్లుంటుంది సేమ్ అట్లనే గుట్టు ఉండి పైన క్లౌడ్స్ కూడా వచ్చినాయి చూడండి. ఇప్పుడైతే మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మనం రాజగోపురం నుంచి బయటికి వచ్చినాం కదా, బయటికి వచ్చి కొంచెం చూపెడతా చూడండి. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలా. తీసుకుంటే ఒక రూమ్ డబ్బులు కడతాము. ఇవన్నీ కోనేరు చూడండి. ఇప్పుడైతే కోనేరులోకి వెళ్ళనియట్లేదు, మొత్తం క్లోజ్ చేసేసినారు. ఇప్పుడైతే మనం దర్శించుకుందాం. కోనేరు కూడా చూపెడతాను బయటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రన్స్కి వెళ్తున్నాం. లోపల అయితే ఫోన్స్ అయితే అలౌడ్ లేవు చూడండి. ఇక్కడ విగ్రహాల పైన చూడండి ఎలా ఉన్నాయి. గాయస్ ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాం చూడండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వచ్చేసి ఇదే పక్కన. ఇప్పటిదాకా మనం లోపలికి ఎంటర్ అయినాం చూడు, ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇలా గోపురం ఎంటర్ కాగానే గోపురం రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడైతే మనము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం శివయ్యని దర్శించుకోవడానికి. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలి. ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంది చూడండి, ఈ గోపురం బ్యాక్ సైడ్లో మనకి లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే దర్శనం లైన్ చూడండి. పోయే దర్శనం లైన్ ఫస్ట్ అయితే దర్శించుకుందాం. ఇక్కడికి వెళ్ళి దర్శించుకునే ముందు ఒకసారి అయితే మీకు అది చూపెడతా చూడండి. గోపురం ఇక్కడ మొత్తం కోనేరు ఉన్నది, ఆ కోనేరు కూడా చూపెడతా చూడండి దేవుంది. ఇగో చూడండి కోనేరు ఇక్కడ ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇదిగో చూడండి కోనేరు. రాజగోపురం లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని లైన్లో నుంచి వచ్చాము కదా ఇప్పటిదాకా. ఇక్కడ వస్తుంటే కోనేరు ఉంది. ఇక్కడనే శివగంగా తీర్థం ట్యాంక్ అంటే అది. ఇక్కడ చూడండి దాని పక్కనే కోనేరు పక్కన చూడండి ఎంత లోతుందో ఇక్కడ. బాబా మీరు కూడా చూడండి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికి అరుణాచలం వచ్చినప్పుడు. హర హర మహాదేవ్ శంభో శంకర. అయితే మనం ఇప్పుడు ఆ లైన్లో నిలబడితే దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, మెయిన్ టెంపుల్ దగ్గరికి. చూడండి మనం ఎన్ని గోపురాలు దాటుకొని వచ్చినా గోపురాలు అనేవి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికైతే మనం గోపురాలు 2 గోపురాలు దాటినాం. ఇంకా లోపలికి ఇంకా లైన్ ఉంది చూడండి. కోనేరు అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇది బ్రహ్మ తీర్థం ట్యాంక్ అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. లైన్ వస్తూనే ఉన్నది చూడండి. అంతా మనకి టెంపుల్ లోపల. ఇప్పుడు టెంపుల్ వచ్చేసి సేమ్ ఇలా ఉంటుంది.
మహాదేవ్ శంభో శంకర. ఇది చూడండి, ఇప్పుడైతే మనం తాడు గోపురం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఇక. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడే అరుణాచలంలో ఉన్న స్వయం దర్శనం చేసుకుని వచ్చిన అగ్నిలింగం. టైం వచ్చేసి ఒక 2 hours అయింది దర్శనం లైన్ నుండి అవ్వడం వరకు. దర్శనం కంప్లీట్ అయ్యే 2 hours అయింది. ఆ లింగాన్ని దర్శించుకోగానే చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే. ఆ లింగాన్ని దర్శించుకోక ముందుకి మొత్తం కాళ్ళే తిరుగుంజనే మొత్తం, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసినాం కదా, అట్లా మస్తు కాలు గుంజనాయి. అయితే ఎప్పుడైతే స్వయం దర్శించుకున్నానో అప్పుడు కాళ్ళ నొప్పి కూడా అవన్నీ వెళ్ళిపోయినాయి. అయితే కొంచెం ఎనర్జీగా ఫీల్ అవుతున్నాను. లోపలికి టెంపుల్ దర్శనం చేసుకుని రాగానే కూడా రండి శివయ్య టెంపుల్. హర హర మహాదేవ్ శంభో శంకర్. టెంపుల్ చూపెడతా చూడండి. మనము స్టార్టింగ్ ఫస్ట్ నుంచి చూసేటప్పుడు ఒకటే గోపురం కనిపిస్తుంది, కానీ మొత్తం ఇక్కడ 3 గోపురాలు ఉంటాయి మొత్తం లోపల. 3 గోపురాల తర్వాత మనం అగ్నిలింగాన్ని దర్శించుకుంటాము. చూపెడతా చూడండి ఇప్పుడు గోపురం మొత్తం. ఈ గోపురాల నుంచి మొత్తం స్టార్టింగ్ నుంచి వచ్చినాం. స్టార్టింగ్ తర్వాత ఈ గోపురంలో దేవుడు ఉంటాడు, అగ్నిలింగం. లోపలికి వెళ్ళాలి, ఇంకా పెద్ద లైన్ ఉంది ఇక్కడ కూడా. టోటల్ వచ్చేసి 2 hours పడుతుంది ఈ జర్నీ దర్శనం చేసుకోవాలి అంటే. పబ్లిక్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. సాటర్డే సండే ఎక్కువ ఉంటారంట గైస్ ఇక్కడనైతే. ఈరోజు అయితే థర్స్డే కదా, ఈరోజు అట్లా అని చెప్పి ఇంత పబ్లిక్ ఉన్నారు తక్కువ. ఇక్కడ గుట్టలు చూడండి ఎంత పైకి ఉన్నాయి చూడండి గుట్టలు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే గోపురం చూడంగానే గోపురం బ్యాక్ సైడ్ దేవుడు ఉంటాడేమో అనుకున్నా. బట్ ఆ గోపురం కాకుండా ఇంకో గోపురం దగ్గరికి వచ్చినాం. అది కూడా కాదు, మళ్ళీ ఈ గోపురం దాటిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో గోపురం లోపలికి వెళ్ళాలి. లోపల కనిపిస్తుంది ఆ వైట్ కలర్ది గోపురం, అక్కడ దేవుడు ఉంటాడు ఆ గోపురంలో. ఈ గుట్ట చూడండి కొండ. ఈ కొండ చుట్టూరుగానే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటుంది చూడండి. ఇదే కొండ.